కదమ్మా? Yes, ma'am. ఓకే. ఓకే అమ్మా. Good morning, ma'am. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. Family from second MCA, and my topic is canteen management system, ma'am. ఓకే ఓకే 1 minute. యాక్చువల్గా నేను 1 minute అమ్మా, నేను ఆర్డర్ పెడతానన్నాను. సో నేను ఈ క్లాస్ అవ్వగానే ఇంటికి వెళ్ళగానే పెడతాను. సో కొంచెం ఆర్డర్ మార్చాలి. సో ఓకే ఓకే ఇప్పుడు ఇప్పుడు ప్రొసీడ్ అవ్వ. ఓకే. సో దీస్ ఆర్ ది కంటెంట్స్ అని చెప్పు. These are the contents, ma'am. Introduction of proposed modules, existing system, proposed system, flow diagram, software requirement, hardware requirement, and conclusion, ma'am. ఓకే. సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ అమ్మా, హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఈ అంటే నువ్వు డేటా ఫ్లో ఓకే చూసాక మాట్లాడతాలే. ఓకే క్యారీ ఆన్. Coming to introduction, ఓకే firstly, the project is developed on Visual Basic .NET and MySQL database. ఓకే ఒక్క నిమిషం. నువ్వు డెవలప్ చేసేసేయలేదు కదరా తల్లి. డెవలప్ ఇదేంటంటే మనం ఏంటంటే ఫస్ట్ ప్రాజెక్ట్ ప్లాన్ చేయడానికి ఇది డెవలప్డ్ అని అన్నావు కదా. Yes, ma'am. సో ఆ సెంటెన్సెస్ అన్ని చూసుకోవాలమ్మా. Okay. అర్థమైంది కదా? ఇప్పుడు మనం ప్రాజెక్ట్ ప్లానింగ్ అంటున్నాం కదా. ప్రాజెక్ట్ ప్లానింగ్ మీద మనము అంటే హౌ టు ప్లాన్ దట్ ప్రాజెక్ట్ అనేది ఎలా చేయాలి అని. ఇక్కడ డెవలప్డ్ అంటే ఆల్రెడీ చేసిన దానికి నువ్వు రిపోర్ట్ ప్రిపేర్ చేస్తూ నువ్వు ఈ పీపీటీస్ ద్వారా నువ్వు డెవలప్ చేసింది ఎక్స్ప్లెయిన్ చేసినట్లు అయిపోతుంది కదా, అవునా? Okay, సో ma'am. అదొకటి, అసలు ఆ సెంటెన్స్ తీసేసే. Okay, ma'am. ఓకేనా? The ఓకే main aim of the project is to provide fast services, ma'am, who come into the canteen, ma'am. Customers ఎవరైతే వచ్చారో వాళ్ళకి త్వరగా అందించేటట్టు. అంటే ఎలా, హౌ అంటే అంటే ఈ ప్రాజెక్ట్ ద్వారా ఎలా అందించాలనుకున్నా ఫాస్ట్ గా? అంటే వాళ్ళ ఫుడ్ డీటెయిల్స్, మ్యామ్, లైక్ లంచ్ డీటెయిల్స్, సాఫ్ట్ డ్రింక్స్ డీటెయిల్స్, జ్యూస్ డీటెయిల్స్. ఓకే అర్థం. సరేనమ్మా. ఇప్పుడు ఓకే లంచ్ డీటెయిల్స్ అది ఎలా అంటే ఎలా అన్నది నాకు అర్థం కావాలి కదా. ఇప్పుడు లంచ్ డీటెయిల్స్, టిఫిన్ డీటెయిల్స్ అవి అంటున్నా, సాఫ్ట్ డ్రింక్స్ ఇక్కడ ఉన్నది చెప్తున్నా. అంటే అసలు అంటే ఎలాగా అంటే ఇప్పుడు కస్టమర్ దగ్గరికి వస్తే సిస్టమ్ లో ఎంటర్ చేసి అసలు ఎలా చేయాలని నీ ఉద్దేశం ఏంటి? దానికి అంటే ఇప్పుడు యాక్చువల్ గా ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఏంటి, అదే క్యాంటీన్ లో ఏదైతే కస్టమర్ వచ్చి ఆర్డర్ తీసుకుంటారు, ఆ టోకెన్స్ ఏదో సంథింగ్ అలాంటివి తీసుకుంటారు. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి, అంటే దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి? అర్థమైంది కదా నా క్వశ్చన్? ఎస్ మ్యామ్. అంటే ఫాస్ట్ గా మ్యామ్, ఇప్పుడు కస్టమర్ వస్తారు కదా మ్యామ్, వాళ్ళకి వాళ్ళు అడిగే దానికి కొంచెం ఫాస్ట్ గా ఇవ్వడానికి ట్రై చేస్తాం మ్యామ్. అంటే లాగిన్ సరే నెక్స్ట్ దానికి కరెక్ట్ గా క్లారిటీగా ఒకసారి చెక్ చేసి ఈసారి ఒకసారి నెక్స్ట్ చెప్పేటప్పుడు ఒకసారి జాగ్రత్తగా చెప్పడానికి చూడు. కొంచెం నేను అడిగిన కొంచెం క్లారిఫై చేసేటట్లు చూడు. ఓకే. కమింగ్ టు ఆబ్జెక్టివ్స్. కమింగ్ టు ఆబ్జెక్టివ్స్ మ్యామ్, డేటా ఆపరేటర్ మెయింటైన్ చేస్తాడు మ్యామ్. ప్రొడక్ట్ డీటెయిల్స్ కానీ అక్కడ అంటే క్యాంటీన్ లో ఉన్న డేటా ఆపరేటర్ మెయింటైన్ చేస్తాడు మ్యామ్. మళ్ళీ ట్రాన్సాక్షన్స్ కూడా జరుగుతూ ఉంటాయి మ్యామ్. మళ్ళీ హెడ్ ఆఫ్ ది మేనేజ్మెంట్ దగ్గర డీటెయిల్స్, సిస్టమ్స్ అవన్నీ కూడా ఉంటాయి మ్యామ్. నెక్స్ట్ గర్ల్స్ మ్యామ్,
ఇది కూడా మ్యామ్ డేటా ఆపరేటర్ దగ్గర ఉంటది. మనం ఏమైనా రిపోర్ట్స్ కానీ ఏమైనా చూసుకోవాలంటే మనం చూసుకోవచ్చు మ్యామ్. కస్టమర్ వెళ్ళిపోయిన తర్వాత ఏమైనా ఆర్డర్ చేసినా కూడా. Modules, ma'am. It will manage all the canteen details, ma'am. Sales, products, orders, items, stocks, like that. Existing system, ma'am. ఇది వరకు అంటే రాసేవాళ్ళు మ్యామ్ బుక్స్ లో వాటిలో. ఇప్పుడు అదే మ్యామ్ సాఫ్ట్వేర్ది అంటే మ్యామ్ యాక్చువల్ గా క్యాంటీన్ అంటే ఓన్లీ ఆర్డర్స్ తీసుకోవడమే కాదు కదమ్మా, దానికోసం ఏంటంటే మనము కొన్ని ఐటమ్స్ పర్చేస్ చేయాల్సి వస్తుంది కదా. సో యాక్చువల్ గా ఏంటంటే ప్రీవియస్ ఎగ్జిస్టింగ్ సిస్టమ్ లో ఏంటి అవన్నీ మాన్యువల్ గా జరిగేది. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు కొంత ప్రొడక్ట్ ఉంది, దానికి అంటే క్యాంటీన్ కావాల్సిన గూడ్స్ ఉన్నాయి. సో ఆ గూడ్స్ ఎంత వాడాము, ఇంకా ఎంత ఉన్నాయి, సో ఆ డీటెయిల్స్ అన్ని ఏంటంటే ఇక్కడ మాన్యువల్ గా ఉంటుంది. అది డిఫికల్ట్ కాబట్టి నువ్వు ప్రపోజల్ సిస్టమ్కి వెళ్తున్నావు. అంటే ఇప్పుడు ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది, అంటే ఎంత గూడ్స్ పర్చేస్ చేయాలి, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా నాట్ ఓన్లీ ఆర్డర్స్. సో అది నీది ఒకసారి క్లారిటీగా మొత్తం చూసుకొని నెక్స్ట్ టైం డీటెయిల్డ్ గా చెప్పేటట్లు చూడు. ఓకే, నెక్స్ట్ ప్రపోజల్. ఓకే, ప్రపోజల్ సిస్టమ్. ఓకే అమ్మా. మ్యామ్ కమింగ్ టు ప్రపోజల్ మ్యామ్. చెప్పురా, చెప్తాను, చెప్పమ్మా. హలో మ్యామ్ కమింగ్ చెప్పరా తల్లి. ప్రపోజల్ సిస్టమ్, ప్రపోజల్ సిస్టమ్ లో అదే మ్యామ్ ఇప్పుడు చేసేదానికి ఉంటుంది మ్యామ్. క్యాంటీన్ అది ఈజీగా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది మ్యామ్. క్యాంటీన్ డీటెయిల్స్ అనేవి రెడీగా ఉంటాయి మ్యామ్. అది సిస్టమ్ సాఫ్ట్వేర్. ఇది ఏంటంటే డెలివరింగ్ కూడా మ్యామ్. ఇంకోటి ఏంటంటే రిపోర్ట్ జనరేషన్ ఇస్ ఇన్స్టాంట్ ఇన్ ది ప్రపోజల్ సిస్టమ్ మ్యామ్. ఫ్లో డయాగ్రామ్ అమ్మా. ఫ్లో డయాగ్రామ్ అదే ఇది దిస్ ఈజ్ నాట్ ఏ ఫ్లో డయాగ్రామ్, దిస్ ఈజ్ కాల్డ్ డేటా ఫ్లో డయాగ్రామ్, డిఎఫ్డి అంటారు. యాక్చువల్గా ఏంటంటే మనము ఒక ప్రాజెక్ట్ ని డయాగ్రామ్స్ లో చెప్పేటప్పుడు యుఎంఎల్ డిజైనింగ్ ఫేజ్ ఉంది కదా మీకు. మరి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఎంతవరకు అయిందో నాకు ఐడియా లేదు. డిజైనింగ్ అనే ఫేజ్ ఉంది కదా. సో డిజైనింగ్ అండ్ ఫేజ్ అంటే ఏంటి, హియర్ ఇన్ ది డిజైనింగ్ phase, so through various designs, so here we need to tell about the project అన్నమాట. అంటే డిజైన్ బేస్ చేసుకొని ఆ పర్పస్ గా ఈఎంఎల్ డయాగ్రామ్స్ అని, ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్స్ అని, డేటా ఫ్లో డయాగ్రామ్స్ అని ఈ డయాగ్రామ్స్ ఉంటాయన్నమాట. సో ఈ డయాగ్రామ్స్ లో మనం ఏంటంటే టోటల్ అబౌట్ ద సిస్టమ్, అంటే టోటల్ మనం ఏం చేస్తున్నాం ఆ సిస్టమ్ అనేది చెప్పేయగలం అనమాట. మన ప్రాజెక్ట్ కి ఏ డయాగ్రామ్ ద్వారా క్లారిటీగా చెప్పగలమో సో ఆ డయాగ్రామ్స్ బేస్ చేసుకొని మనం డెవలప్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది ఫ్లో డయాగ్రామ్ కాదు, డేటా ఫ్లో డయాగ్రామ్. సో ఇక్కడ మీరు అంతేకాదు, మీరు ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీరు ఏ డయాగ్రామ్ పెట్టారో చూసి అసలు ఆ డయాగ్రామ్ అంటే ఏంటి, ఇన్ దిస్ డేటా ఫ్లో డయాగ్రామ్ వాట్ ఆర్ దోస్ వేరియస్ సింబల్స్, అసలు ఏమేమి ఉంటున్నాయి, ప్రతి సింబల్ పర్పస్ ఏంటి, అంటే ఇలా ఇక్కడ డేటా స్టోర్ అని, ప్రాసెస్ అని, సో ఇలా వేరియస్ ఉంటాయి అన్నమాట, డేటా ఫ్లో అని. సో ప్రతి సింబల్ ఏంటి, ఆ పర్పస్ ఏంటి, సో ఇవన్నీ కూడా తెలుసుకొని సో మీ డయాగ్రామ్ లో ఆ సింబల్స్ అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పటికి ఇది ప్రాసెస్ అంటారు అనమాట. ఇక్కడ ఏంటంటే డేటా ఫ్లో డయాగ్రామ్స్ లో 0 లెవెల్, ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ అలా లెవెల్స్ ఉంటాయి. సో నువ్వేంటంటే ఫస్ట్ లెవెల్ డేటా ఫ్లో డయాగ్రామ్ గురించి చెప్పావు. సో అంటే ఇక్కడ ఏంటి, దిస్ సింబల్ ఇండికేట్స్ ద ప్రాసెస్ అన్నమాట. సో హియర్ అంటే ఇక్కడ ఏంటంటే డేటా గురించి ఏంటి అనేది చెప్తున్నాం. కొన్ని చోట్ల అయితే మనం డేటా స్టోర్ చేస్తాం. సో ఆ డేటా ఎక్కడ స్టోర్ చేస్తున్నాం అనేది డేటా స్టోర్ కి ఒక సింబల్ ఉంటుంది. సో అన్ని సింబల్స్ పర్పస్ ఏంటి, నీ ప్రాజెక్ట్ ఇక్కడ కూడా డేటా ఫ్లో డయాగ్రామ్ అని మార్చాలి. నీ ప్రాజెక్ట్ కి
సో నువ్వు ఇప్పుడు ఈ ప్రాసెస్ ఈ పర్పస్ గా ఇది యూజ్ చేశాను, సో ఈ పర్పస్ గా ఇది యూజ్ చేశాను అని కూడా నువ్వనే కాదు, ప్రతి స్టూడెంట్, నిన్న కూడా చెప్పాను ఆ డయాగ్రామ్ అంటే ఏంటి, ఆ పర్పస్ ఏంటి, నీ ప్రాజెక్ట్ లో అది ఆ డయాగ్రామ్ తో ఎలా డిజైన్ చేస్తున్నావు, ఆ డయాగ్రామ్ ని తీసుకొని అది కూడా చెప్పగలిగేటట్లు ఉండాలి. ఒకసారి ఇప్పుడు నేనేమైతే చెప్పానో మళ్ళా నువ్వు ఇంకొకసారి చెప్తూ అమ్మా, కొంచెం కరెక్షన్స్ తో చెప్తూ గానీ ఇది కూడా కరెక్ట్ చేయి డేటా ఫ్లో డయాగ్రామ్. ఓకేరా అమ్మా? ఇక్కడేమో హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ ప్లస్ నేను ఆర్డర్ చెప్తాను, ఆర్డర్ పెట్టి మళ్ళీ స్లైడ్స్ మార్చాలమ్మా. నేను వీలైతే ఈ రోజే పెడతాను. నేను నిన్న కొంచెం ఐ బాగా పెయిన్ గా ఉంటే నేను సిస్టమ్ జోలికి వెళ్ళలేదు క్లాస్ అయ్యాక, సో నేను ఇంటికి వెళ్ళగానే పెడతాను. కొంచెం ఇక్కడ కూడా హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్. ఓకే, ఈ బుల్లెట్స్ అన్ని తీసేసే, ఇది కరెక్ట్ గా బాగాలేదు. ఓకే చెప్పమ్మా. హలో తల్లి, హలో. ఇప్పుడు తను మాట్లాడదు అయితే. ఓకే రోషిని మ్యామ్ జాయిన్ అయింది. అలా జాయిన్ అయిందా? మ్యామ్ ఉండరా తల్లి, 1 minute. చెప్తాను. హార్డ్వేర్ రిక్వైర్మెంట్. We use primary memory as 512 MB RAM or above, ma'am. Secondary memory as hard disk, ma'am. Software requirements Windows 7, ma'am. ఇక్కడ ఈ బుల్లెట్స్ అని కూడా తీసేయమ్మా. Okay, ma'am. Programming language in use C#, web browser, HTML. C# ఏంటది? ఏంటది అసలు? C, ma'am, by mistake. .NET అనేది ఐడియా ఉందా? Yes, ma'am. .NET లో ఏ ఉన్నాయో తెలుసా? VB.NET, C#.NET, C# కాదు ఇది. ముందు అవన్నీ కూడా తెలుసుకోవాలిరా తల్లి. మనం నువ్వు ఒక స్లైడ్ పెట్టావు అంటే ఏది అడిగినా ఎక్స్ప్లెయిన్ చేసేటట్లు ఉండగలగాలి, దాని పాసిబిలిటీస్ అన్ని చూసుకోవాలి. సరేనా? CSS అంటే ఏంటి? Cascading style. ఓకే చెప్పమ్మా. హలో హలో హలో, మళ్ళా కట్ అయిందా? హలో, తనది మరి నేను ఎలా ఇంటిమేట్ చేయగలిగేది? మళ్ళా లేస్తా. సరే, తను ఉంది కదా, ఎవరు? రోషిని. Yes, ma'am. Are you ready? Yes, ma'am. Okay, good. 1 minute. నీకు ఎంతవరకు చెప్పగలవో అలాగే చెప్తాలి. ఓకే మ్యామ్. ఇంకొకటి చెప్పాను కదమ్మా, పేరు ఇనీషియల్ తో పెట్టు, నీ రోల్ నెంబర్, సెకండ్ ఎంసీఏ, కాలేజ్ నేమ్, అవన్నీ కూడా ప్లస్ నేను ఆర్డర్ చెప్తా కదా అన్ని మళ్ళా నెక్స్ట్ క్లాస్ కి మీ అందరి మళ్ళీ చెక్ చేసి అందరూ మార్చాలి. ఓకే చెప్పరా తల్లి. గుడ్ మార్నింగ్ మ్యామ్. మై టాపిక్ ఓకే introduction, ma'am. Okay. A software system is an online blood bank management system. It helps in various blood bank operations effectively. It contains various blood deposits. It
ప్రాజెక్ట్ లో బ్లడ్ డీటెయిల్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారానా? అవునా? ఓకే. మరి ఎగ్జిస్టింగ్ సిస్టమ్ అంటే నువ్వు ఎందుకు ఈ ప్రాజెక్ట్ చేస్తున్నావు అంటే ఏదో డ్రాబ్యాక్ ఉండబట్టే కదా. అంటే ఎగ్జిస్టింగ్ సిస్టమ్ లో ఏముంది, నువ్వు ఈ సిస్టమ్ లో ఏం చేస్తున్నావు? ఓకే, సరే చెప్పు. నీకు తెలిసింది చెప్పు. నీకు తెలిసింది చెప్పమ్మా. ఓకే. డీటెయిల్స్ అనేవి బ్లడ్ టైప్, స్టోరేజ్ ఏరియా అండ్ డేట్ ఆఫ్ స్టోరేజ్ ఇవన్నీ ఉంటాయి మ్యామ్. దీనివల్ల డీటెయిల్స్ అనేవి మెయింటైన్ అవుతాయి. ఆబ్జెక్టివ్స్ మ్యామ్, దీనివల్ల making the blood donation system manage easier to find a donor, making contact with a specific donor via emails or phone. Modules of the project: ఓకే. donor registration, blood login, blood donor, blood collection, stock details, blood issue, recipient, equipment. Advantages: patient exposure to wait చేయాల్సిన అవసరం ఉండదు, reduce paperwork, handle patient's record, time save అవుతుంది. తల్లి ఇక్కడ ఇది ఈ వర్డ్ ఏంటో నాకు అర్థం కాలేదురా. QUREUSES అసలు వినలేదు. ఒకసారి అది కూడా ఒకసారి చెక్ చేయి నెక్స్ట్ టైం. ఓకే అది రాంగ్, అది కరెక్టో రాంగో, ఒకవేళ ఆ వర్డ్ లేకపోతే అది కరెక్ట్ చేయడము. ఓకే. ఓకే. Information of the donor stored permanently. Aims of the project: అపాస్ట్రియస్ పెట్టకూడదమ్మా, జస్ట్ ఎయిమ్స్ అంతే, AIMS అంతే. okay. Aim is maintaining the all information to blood donors, to automate all possible operations of the blood bank by making system paperless, accurate, speedy. Blood groups available in each blood bank and help manage in better way. Proposed systems: manage much easier and flexible, high level of security, authentication, user friendly. 1 minute అమ్మా, నువ్వు ఎగ్జిస్టింగ్ సిస్టమ్ కూడా పెట్టాలిరా తల్లి. నువ్వు ఎగ్జిస్టింగ్ Okay. సిస్టమ్ పెట్టలేదు, Okay. ఎగ్జిస్టింగ్ సిస్టమ్ కూడా పెట్టాలి, అదొకటి యాడ్ చేయాలి. Technologies: hardware requirements: processor, hard disk 40 GB or more, RAM 2 GB or more. Software requirements వచ్చేసరికి operating system Windows, server Tomcat, web technology PHP, database వచ్చేసరికి MySQL. Blood is collected. ఒక్క నిమిషం, 1 minute. అది ఎందుకు పెట్టావురా తల్లి? ఈ పర్పస్ ఏంటి, ఇది ఎందుకు పెట్టావు? ఈ స్లైడ్ ఉద్దేశం ఏంటి? Blood in the కాదమ్మా, ఈ స్లైడ్ పెట్టడానికంటే ఉద్దేశం ఏంటి అంటే, నువ్వు ఇది స్క్రీన్ షాట్ కింద అంటే ఇనీషియల్ గా స్టార్టింగ్ ఇది వచ్చి స్క్రీన్ షాట్, నెక్స్ట్ స్క్రీన్ షాట్స్ అంటే అవుట్పుట్ ఫస్ట్ స్క్రీన్ దీంతో స్టార్ట్ అయ్యి వస్తుందా, అసలు ఏంటి నీ ఉద్దేశం ఏంటి అని. ఈ స్లైడ్ పెట్టడానికి ఉద్దేశం ఏంటి అని అడుగుతున్నా.
అర్థమైందా నా క్వశ్చన్? అర్థమైంది మ్యామ్. అంటే రీజన్ ఏంటి అని అడుగుతున్నా. ఓకే, నాకు తెలిసి అది ఫస్ట్ అంటే ఇప్పుడు ఫస్ట్ బ్లడ్ కలెక్షన్ స్టార్టింగ్ అంటే నీ సిస్టమ్ లో నువ్వు డెవలప్ చేసే సిస్టమ్ లో ఫస్ట్ స్క్రీన్ ఇది వచ్చి ఉండొచ్చు నాకు తెలిసి. ఆ తర్వాత ఇంకా ఎవరు లాగిన్ అవన్నీ రావచ్చు. ఇనీషియల్ గా స్టార్టింగ్ ఇది అయి ఉండొచ్చు. ఓకే, అయితే సరే కానీ నువ్వు స్క్రీన్ షాట్స్ ఆర్డర్ లో పెట్టాలి. నువ్వు ఆర్డర్ అసలు మెయింటైన్ చేయలేదు. ఎందుకంటే ఇక్కడేమో డోనార్ డీటెయిల్స్ అని అసలు ఎందుకు పెట్టావు? సో ఆల్రెడీ ఇందాక మాడ్యూల్స్ దగ్గర నువ్వు చెప్పాలి. మరి ఇక్కడ ఎందుకు డోనార్ డీటెయిల్స్? మళ్ళా ఇక్కడ డయాగ్రామ్స్ అని ఒక చోట చెప్పాలి. ఇక్కడ ఏంటంటే యాక్టివిటీ డయాగ్రామ్ అనేది డోనార్ డీటెయిల్స్ కి యాక్టివిటీ డయాగ్రామ్ ఇది. అలాగే డోనార్ లాగిన్ కి ఇది స్క్రీన్. నువ్వేంటంటే ఇవన్నీ స్క్రీన్స్, కానీ ఎన్ని స్క్రీన్స్ వస్తాయి? ఒక 2 స్క్రీన్స్ పెట్టావు. అది కూడా నాకు తెలిసి కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎందుకంటే ఇన్ని మాడ్యూల్స్ చెప్పావు కదా 1 minute మాడ్యూల్స్. నువ్వు ఇక్కడ మాడ్యూల్స్ డోనార్ రిజిస్ట్రేషన్, బ్లడ్ లాగిన్, బ్లడ్ డోనార్, బ్లడ్ కలెక్షన్. ఇప్పుడు బ్లడ్ కలెక్షన్ అది నువ్వు ఆర్డర్ కూడా మెయింటైన్ చేయాలి. ఇవన్నీ స్క్రీన్ షాట్స్ అంటారు. బ్లడ్ ఇష్యూస్, ఎక్విప్మెంట్ ఏమేమి ఉంది, సో అవన్నీ ప్రతిదీ ఒక్కొక్క స్క్రీన్ షాట్ ఉండాలి. అలా ఉండాలి. ప్లస్ నువ్వు ఆర్డర్ అసలు మెయింటైన్ చేయలేదు. సో ఆర్డర్ కూడా మెయింటైన్ చేయాలి. అర్థమైందా? చెప్పు. ఇప్పుడు ఇది అడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ ప్రాజెక్టా? మళ్ళీ అదే వచ్చేసావా? ఒక్క నిమిషం. కాదు ఓకే, కాదులే. ఇవన్నీ స్క్రీన్ షాట్స్. సో కన్క్లూజన్ చెప్పు. ఇంకొక విషయం, ఈ బుల్లెట్స్ తీసేయాలరా. ఇక్కడ చూడు, దిస్ అప్లికేషన్ విల్ బి కోడెడ్ యూజింగ్ లాంగ్వేజెస్ సచ్ యాస్ PHP, జావా స్క్రిప్ట్, XHTML, జావా అన్నాం. యాక్చువల్గా ఇది కంటిన్యూషన్, కానీ బుల్లెట్ అక్కడ వచ్చింది. మళ్ళా నెక్స్ట్, ద మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ బ్లడ్ బ్యాంక్ ఈస్ టు డెవలప్ అన్ ఎమర్జెన్సీ అప్లికేషన్ ఫర్ పీపుల్. ఇదంతా కంటిన్యూషన్, అక్కడ బుల్లెట్ వచ్చింది. సో అన్ని కూడా కొంచెం అన్ని సరి చేయాలమ్మా. కాపీ పేస్ట్ అలా కాదు, కరెక్ట్ గా పెట్టామా లేదా అవన్నీ కూడా ఇంపార్టెంట్. ఆర్డర్ అనేది కూడా ఇంపార్టెంట్. సరేనా? ఓకే ఓకే అమ్మా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అమ్మా. స్టూడెంట్స్, సి టెక్నికల్ బిట్స్ చూద్దామా, ప్రాజెక్ట్ ప్లానింగ్ బిట్స్ చూద్దామా పిల్లలు? ప్రాజెక్ట్ ప్లానింగ్. ఓకే, రేపు సిది చెప్తాను, కానీ ఇది బాగా అవసరమైంది సిది. అంటే ఇఫ్ కండిషన్స్ అది అసలు నేను మామూలుగా నేను చెక్ చేస్తున్నా, నాకు బోల్డ్ నేను తెలుసుకున్నాను. అంటే ప్రతిదీ నేను ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ కరెక్ట్ గా వచ్చిందా లేదా చెక్ చేసి తయారు చేయాలి. అసలు చాలా టైం స్పెండ్ చేసే దానికోసం. ఒక రోజు అయితే 4 గంటలు 5 గంటలు పట్టింది. ఇక్కడ ప్రతిదీ చేయడం, ఎగ్జిక్యూట్ చేయడం, అది కనబడింది అది టైప్ చేయడం, అలా అది ఎగ్జిక్యూట్ చేయడం, ఓకే అది కరెక్టా కాదా అది అనాలిసిస్ చేయడం, ఓకే ఈ అవుట్పుట్ వచ్చింది ఎందుకు వచ్చింది ఏంటి. సో అలా నాకు చాలా టైం పట్టింది. ఆ బిట్స్ అనమాట, అన్ని ఎగ్జిక్యూటెడ్ బిట్స్. ఓకే, ఇది చూడండి అమ్మా. యాజ్ ఎ సాఫ్ట్వేర్ మేనేజర్, when you will decide the number of people required for a software project. Option A, before the scope is determined. Before, option B, before an estimate of the development effort is made. Amma? ఏంటి ఏ ఆప్షన్ అమ్మా? సెంటెన్స్ సీనా? ఓకే, ఎలా చెప్తున్నారా తల్లి? ప్రాజెక్ట్ డెవలప్ అయ్యాక ఎంతమంది కావాలో ఏంటనేది తెలుసు.
development. Okay, very good. Next, in software engineering, environment resources incorporates with. B, ma'am. B. కరెక్ట్ కదా చూద్దాం. ఓకే, ఎలా చెప్తున్నా? సాఫ్ట్వేర్ కి అది ఎన్విరాన్మెంట్ చేయాలంటే హార్డ్వేర్ యూజ్ ఉంటది, సాఫ్ట్వేర్ రెండు యూజ్ ఉంటాయి కదా మ్యామ్. ఓకే ఓకే అమ్మా. సబీరా, ఎరా తల్లి, ఈరోజు ఏం నువ్వు ఆన్సర్ చెప్పదలుచుకోలేదా? అలా కాదు మ్యామ్. చెప్తాను మ్యామ్. చెప్తావా? నెక్స్ట్ చెప్తావా? నెక్స్ట్ బిట్ నువ్వు చెప్తావా? అందరూ ఇంటరాక్ట్ అవ్వండి. యశోదర్ నువ్వు కూడా. యశోదర్, అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి బాబు. ఈ రోజు మాత్రం అసలు బాగాలేదుగా, 6 మెంబర్స్ సగానికి సగమా? ఏం బాగాలేదు కదయ్యా. ఓకే, ఇది చూడండి అమ్మా. Which of the following is the different types of resources? ఏదమ్మా ఆన్సర్? డీనా డీనా నాకు అర్థం కాల. డి. ఓకే, ఎందుకనమ్మా? అవన్నీ రిఫర్ చేశారు కదా మ్యామ్. అవును, ఓకే. What is the meaning of software scope? It describes the off-the-shelf component. It describes the functions and features that are to be delivered to end users. It describes the software risk. None of the above. B, madam. B. It describes the function. అంటే ఎలాగా చెప్తున్నారమ్మా? అంటే స్కోప్ అంటే ఇప్పుడు గోల్సే కదా మేడం, దానికి కావాల్సిన ఫంక్షన్స్ ఫీచర్స్ కస్టమర్స్ కి డెలివరీ చేయడం. ఓకే, B, ma'am. బీనా? B. ఓకే, ఇప్పుడు మామూలుగా రీయూజబిలిటీ, ఎందుకంటే రీయూజబిలిటీ అమ్మా, యాక్చువల్గా ఇప్పుడు నువ్వు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఏదైనా ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక వర్క్ కానీ ఏదైనా ఒకటి స్టార్ట్ చేయాలి అంటే ఇప్పుడు ఏదైనా మోడల్ లేకుండా అసలు నువ్వు చేయలేవు, అవునా? ఇప్పుడు యాక్చువల్ నేను నీకేంటంటే అమ్మ ఇలాగ లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్ చెయ్యి అన్నాను. సో అయితే నీకేంటంటే
లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్ మన కాలేజీలో ఎవరైనా చేశారా, ఇంకా ఎవరైనా చేశారా లేదా అనేది నువ్వు కనుక్కుంటావు కదా. సో దాన్ని ఫైండ్ అవుట్ చేసి ఎవరు చేశారు, ఎలా చేశారు అన్నది చూస్తావు కదా. ఓకే, అలాగైనా చేయొచ్చు నువ్వు కొత్తగా స్టార్ట్ చేసేటప్పుడు. అక్కడ డ్రాబ్యాక్స్ ఏంటి, సో ఆ డ్రాబ్యాక్స్ ని మన సిస్టమ్ లో ఎలా రెక్టిఫై చేయాలి అనేది అంటే ఏం చేస్తున్నావు దాంట్లో ఆల్మోస్ట్ అంటే సమ్ ఆఫ్ ది కాంపోనెంట్స్ అనేది నీకు అవసరమే. అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ రిసోర్సెస్ ఉన్నాయి, ఇందాక హ్యూమన్ రిసోర్సెస్ అనే మాట విన్నాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ క్లాస్ 11 మెంబర్స్ ఉన్నారు, యాక్టివ్ గా ఎవరుంటారు అంటే ఇప్పుడు నేనేంటంటే నాకు ఒక 5గురు అవసరం. నేనేంటంటే యాక్చువల్ గా ఎలా చెప్పగలను, మీ గురించి నాకు ఐడియా ఉన్నది, అంటే మీరు ఎలాగ పర్ఫామ్ చేస్తారు అన్నది. సో నేను దాన్ని బేసుకొని తక్కువ చెప్పగలను. అంటే ఏంటి, ఇప్పుడు కాంపోనెంట్, ఆ కాంపోనెంట్ ఆల్రెడీ బిల్డ్ అయ్యి ఉన్నది. సో దాన్ని నేను తీసుకొని అంటే ఇప్పుడు మీ ఎవరైతే యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తారో 5గురిని తీసుకొని నేను నాకు కావలసిన విధంగా ట్రైన్అప్ చేసుకుంటున్నా. అలాగే ఇక్కడ కూడా వాట్ ఆర్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ అని తీసుకుంటూ దాంట్లోని డ్రాబ్యాక్స్ ఏదైతే ఉన్నాయో అవి రెక్టిఫై చేస్తున్నాం. అంటే ఏం చేస్తున్నాం, కాంపోనెంట్స్ అనుకోండి, ఇప్పుడు రిసోర్సెస్ తీసుకున్నాం, హ్యూమన్ రిసోర్సెస్. ఇప్పుడు మీ 5గురు అనేది హ్యూమన్ రిసోర్సెస్, అంటే వీళ్ళు బాగా పర్ఫామ్ చేస్తారు అని చెప్పడం. సో అలాగే అంటే ప్రతి కాంపోనెంట్ అక్కడ అవసరాన్ని బట్టి మనం రీయూజ్ చేసుకుంటాం. అందుకని ఏంటంటే కాంపోనెంట్ బేస్డ్ అంటే కాంపోనెంట్ మీన్స్ మాడ్యూల్స్ అన్నమాట. అంటే యాక్చువల్ గా ఏంటంటే మామూలుగా మీకు తెలిసే ఉంటుంది, వాట్ ఈస్ ద సిస్టమ్, దట్ సిస్టమ్ ఈస్ డివైడ్ ఇంటూ వేరియస్ సబ్ సిస్టమ్, దట్ సబ్ సిస్టమ్ ఈస్ డివైడ్ ఇంటూ వేరియస్ సబ్ సిస్టమ్. ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ సిస్టమ్ ఈస్ కాల్డ్ యాజ్ ద కాంపోనెంట్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనము అదే కేబిఎన్ పీజీ కాలేజ్ గురించి ఒక ప్రాజెక్ట్ చేయదలుచుకుంటే సో అది మెయిన్ కాంపోనెంట్ అన్నమాట. సో దాంట్లో ఎంఎస్సి, ఎంసీఏ, ఎంబీఏ అవి సబ్ కాంపోనెంట్స్. మళ్ళీ ఎంసీఏలో ఫస్ట్ ఎంసీఏ, సెకండ్ ఎంసీఏ, థర్డ్ ఎంసీఏ సబ్ కాంపోనెంట్. అంటే ఏం చేసుకున్నాం, ఇప్పుడు అంత దాకా ఇప్పుడు మీ అటెండెన్స్ ఉంది, మీ అటెండెన్స్ ఇప్పుడు ఎక్సెల్ షీట్ లో నేను చూపించాను. యాక్చువల్ గా ఏంటి, లాస్ట్ ఇయర్ ప్రిపేర్ చేసి ఉన్నది ఆ ఎక్సెల్ షీట్స్. నేను ఆ కాంపోనెంట్ ని నాకు ఇక్కడ అవసరం, అంటే నేను దాన్ని రీయూజ్ చేసుకుంటున్నా. అంటే కాంపోనెంట్ బేస్డ్ ఏదైతే ఉన్నదో ఆ కాంపోనెంట్స్ ని మనం రీయూజ్ చేసుకుంటాము అవసరాన్ని బట్టి. సో రీయూజబిలిటీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా చెప్పింది? హలో స్టూడెంట్స్, అర్థమైందా అమ్మా? కాంపోనెంట్స్ సబ్ సిస్టమ్ గా డివైడ్ చేయడం, అది ఎక్కడ అవసరమైతే అక్కడ మనం యూజ్ చేసుకుంటున్నాం కదా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లో. సో అందుకోసం కాంపోనెంట్ బేస్డ్ కనిపిస్తే రీయూజ్ అంటే రీయూజబిలిటీ ఆఫ్ కాంపోనెంట్స్ ఎక్కడ అవసరం ఆ కాంపోనెంట్స్ ని మనం ఎన్నిసార్లు కావాలంటే ఎన్నిసార్లు రీయూజ్ చేసుకుంటున్నాము అని. ఓకేనా? ఓకే, ఇదమ్మా ఎందుకనమ్మా అసలు డిబగ్ అంటే అది టెస్టింగ్ కాదు మ్యామ్. అమ్మా అసలు డిబగ్ అంటే అనేది టెస్టింగ్ కాదు కదా మ్యామ్, కంపైలింగ్ కదా మ్యామ్. అవును, ఐడెంటిఫైయింగ్ or removing ma'am, debugging. Debugging means rectifying the errors. Bug అంటే ఎర్రర్, డీబగ్ అంటే ఎర్రర్స్ ని సరి చేయడం, రెక్టిఫైయింగ్ ద ఎర్రర్స్. బి అని చెప్పావు కదా. ఓకే, ఫస్ట్ చూద్దాం ఎందుకు ఏ అన్నా. యాక్చువల్ గా నువ్వు సి ప్రోగ్రామింగ్ చేశారు. సి ప్రోగ్రామింగ్ ఎలా చేస్తారమ్మా? ఫస్ట్ ప్రోగ్రామ్ కోడింగ్ ఎంటర్ చేశాక తర్వాత నువ్వేమంటున్నావు, Ctrl+F9 అంటున్నావు, అంటే కంపైల్ చేస్తున్నావు. సో ఆఫ్టర్ దట్ Ctrl+F9 అంటున్నావు. ఒకవేళ Ctrl+F9 అని ఇచ్చినా ఏం జరుగుతుంది, కంపైల్ అయ్యి రిజల్టెంట్ వస్తుంది కదా, అవునా కదా?
హలో స్టూడెంట్స్, పిల్లలు సి ప్రోగ్రామ్ తీసుకున్నారు తల్లి. యాక్చువల్ గా అంటే ప్రోగ్రామ్ రాశారు, సేవ్ చేశారు, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలి. యాక్చువల్ గా ఎగ్జిక్యూట్ చేయడం అంటే దట్ మీన్స్ హియర్ ఎగ్జిక్యూషన్ మీన్స్ జస్ట్ లైక్ టెస్టింగ్ లాగానే, అంటే మనకు కావాల్సిన అవుట్కమ్ వచ్చిందా లేదా. సో మీరు ఎగ్జిక్యూట్ చేయడం అంటే ఏం చేశారు, ఫస్ట్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ఎర్రర్స్ ఇన్ దట్ కోడింగ్, సో ఫర్ దట్ పర్పస్ కంపైల్ చేశారు. కానీ అదేంటి టెస్టింగ్ పర్పసే. అంటే ఏంటి కంపైల్ చేయడం అంటే ఏంటి, ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ఎర్రర్స్, సింటాక్టికల్ ఎర్రర్స్ ఆర్ లాజికల్ ఎర్రర్స్ ఆర్ దేర్, సో ఇట్ డిస్ప్లేస్ దట్ ఎర్రర్. సో అప్పుడు ఏం చేస్తున్నాం, ఓకే ఈ ఎర్రర్స్ ఉన్నాయి కాబట్టి అది రెక్టిఫై చేస్తున్నాం. కానీ ఆ పర్పస్ ఏంటి, మన టెస్టింగ్ పర్పసేగా. మనం కంపైల్ చేసేప్పుడు ఎడిషన్ ఆఫ్ 2 numbers ప్రోగ్రామ్ రాయమన్నాను. ప్రోగ్రామ్ రాయమంటే ప్రోగ్రామ్ రాసి సేవ్ చేశాక మీరు ఏం చేస్తారు, Ctrl+F9 ఇచ్చారు. అంటే Alt+F9 ఇస్తే ఓన్లీ కంపైల్ చేస్తుంది, Ctrl+F9 ఇస్తే కంపైల్ చేసి టెస్ట్ చేస్తుంది. అయితే ఏం జరుగుతుంది, ఎర్రర్స్ ఏమీ లేకపోతే ఎంటర్ ది వాల్యూ ఆఫ్ A and B అని వస్తుంది. ఇన్పుటింగ్ దట్ వాల్యూస్, ఆఫ్టర్ దట్ వాట్ ద రిజల్టెంట్ ఈస్ దేర్, ఇట్ డిస్ప్లేస్. అంటే ఏంటి, దట్ మీన్స్ ఇండైరెక్ట్లీ, అంటే దట్ మీన్స్ హియర్ ఎగ్జిక్యూషన్ మీన్స్ జస్ట్ లైక్ టెస్టింగ్ కదా. అంటే ఏంటి, ఏమైనా మిస్టేక్స్ ఉంటే అసలు టెస్టింగ్ అనేది ఎర్రర్ వస్తుంది కదా. సో అందుకోసం డిబగ్గింగ్ ఈజ్ నాట్ టెస్టింగ్ అన్నారు. సో హియర్ దట్ ఈస్ వన్ ఆఫ్ ది, అంటే కంపైలింగ్. కానీ మనం ఏం చేస్తున్నాం, ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కోడింగ్ లో ఎర్రర్స్ ని రెక్టిఫై చేస్తే మనకు అవుట్కమ్ రావాలి. సో అందుకోసం ఇక్కడ దిస్ ఈజ్ డిబగ్గింగ్ ఈజ్ నాట్ టెస్టింగ్. అంటే ఎర్రర్స్ రెక్టిఫై చేసి మనం తర్వాత టెస్ట్ చేస్తున్నాం. అంటే మనము ఫస్ట్ ఇది కంపైల్ చేస్తున్నాం కాబట్టి సో ఇది ట్రూ అన్నమాట. ఓకే ఇదమ్మా problem decomposition in software engineering is applied in which area? ఓకే అమ్మా, ఇక్కడ ఏంటంటే ప్రాబ్లమ్ డికంపోజిషన్ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఈస్ అప్లైడ్ ఇన్ విచ్ ఏరియా. సో ఇన్ దట్ ఆప్షన్స్ ఆర్ ద ఫంక్షనాలిటీ దట్ మస్ట్ బి డెలివర్డ్, the process that will be used to deliver it. Option A and B both are correct, none of the above. ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం డికంపోజిషన్ అంటే ఇందాక చెప్పే మాడ్యూల్స్ ఆర్ కాంపోనెంట్స్. ఓకే ఇక్కడ ఏంటంటే సబ్ సిస్టమ్ కాంపోనెంట్, డికంపోజిషన్ అంటే సబ్ కాంపోనెంట్స్ గా అవుతుంది అన్నాం కదా. సో ప్రతి కాంపోనెంట్ అంటే కంప్లీట్ అయింది అంటే దాని ఫంక్షనాలిటీ అంతా డెవలప్ చేసినట్లు. సో అది చేసామంటే ఖచ్చితంగా డెలివరీ ఇవ్వడానికి. సో అది కరెక్టే. ద ప్రాసెస్ దట్ విల్ బి యూజ్డ్ టు డెలివర్ ఇట్, ద ప్రాసెస్ దట్ విల్ బి యూజ్డ్ టు డెలివర్ ఇట్ అంటే ఏంటి, ఇక్కడ ఏంటంటే ఆ ప్రాసెస్ ఏం చేస్తున్నాం, డెలివర్ చేయడానికనే కదా ఈ డికంపోజిషన్ అనేది చేసాం సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లో అంటే. సో ఏను కరెక్టే, బిను కరెక్టే. సో అప్పుడు మీరు ఏంటంటే మీరు సపోజ్ ఏ అని పెట్టినా కరెక్టే తీసుకుంటుంది, బి అని పెట్టిన ఆప్షన్ కరెక్టే తీసుకుంటుంది. ఇది చూడండి అమ్మా. What is first activity in software project planning? ఏం చెప్తున్నా అసలు ఫస్ట్ మీరు ఆర్డర్లు ఎలా పెట్టాలమ్మా అని చెప్పి ఏమని స్కోప్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఫస్ట్ పెట్టమన్నాను, అవునా? బడ్జెట్ పెట్టమల్లా, సైజ్ పెట్టమల్లా. అంటే ఫస్ట్ యాక్టివిటీ ఏంటి సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ ప్లానింగ్ లో, అసలు మన స్కోప్ ఏంటి, మన ప్రాజెక్ట్ ఏం తెలుసుకున్నాం, స్కోప్ ఆఫ్ ది ప్రాజెక్ట్. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్.
వాట్ ఈస్ ద ఫస్ట్ యాక్ట్ ఇన్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ ప్లానింగ్ మీన్స్ యాక్చువల్గా నేను ఏం చెప్తున్నాను, ఆబ్జెక్టివ్స్ పెట్టండి, స్కోప్ ఆఫ్ ది ప్రాజెక్ట్ పెట్టండి, ఎయిమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అది పెట్టమంటున్నాను. కానీ ఖర్చు ఎంత అంటే అదంతా చూస్తేనేగా మనకి స్కోప్ తెలిస్తేనేగా అది ఎంత ఖర్చు అవుతుంది, ఎంత సైజ్ అంటే ఎంత టీం కావాలి. చిన్న ప్రాజెక్ట్ అనుకోండి తక్కువ టీంతో అవుతుంది, కానీ మనకి అది ఎలాగా ఫైండ్ అవుట్ అవుతుంది, స్కోప్ ఆఫ్ ది ప్రాజెక్ట్ నుంచి కదా. సో దట్స్ వై సో ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. చూడమ్మా, ద మోడల్ విచ్ ఎస్టిమేట్స్ the total effort in terms of person months of the technical project staff is. మీకు ఈ స్పైరల్ మోడల్, వాటర్ ఫాల్ మోడల్ అయినాయమ్మా స్టూడెంట్స్? స్టూడెంట్ ఇవన్నీ అయిపోయినాయమ్మా? ఓకే, లాస్ట్ ది కోకోమో మోడల్ అని కూడా ఏమైనా విన్నారా, వినలేదా? సిడి అవ్వలేదు మేడం. కన్స్ట్రక్టివ్ కాస్ట్ మోడల్ అమ్మా. సిఓ అంటే సిఓ అంటే కన్స్ట్రక్టివ్, సిఓ అంటే కాస్ట్, ఎంఓ అంటే మోడల్ అన్నమాట. కోకోమో అంటారు. అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ ఉన్నది అనుకోండి, ఎంతమంది ఎఫర్ట్ కావాలి, ఎంత టైం పడుతుంది, సో అవన్నీ కావాలి కదమ్మా. సో ఆ కోకోమో మోడల్ ఏంటంటే దాని ద్వారా మనం క్యాలిక్యులేషన్ వేస్తుంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట. అంటే టోటల్ ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ ఎంత ఎఫర్ట్ కావాలి ఏంటి అన్నది. సో టీ అనేది ఆప్షన్. కాస్ట్ కన్స్ట్రక్టివ్ మోడల్ అనొచ్చు, కన్స్ట్రక్టివ్ కాస్ట్ మోడల్. కొంచెం కన్ఫ్యూజ్ ఉంది. కాస్ట్ కన్స్ట్రక్టివ్ మోడల్, కాస్ట్ కన్స్ట్రక్టివ్ మోడల్ అమ్మా. సో అది సో దానికంటే అంటే ఎంత కాస్ట్ అవుతుంది ఏంటి అన్నది మనకి ఎస్టిమేషన్ వేయొచ్చు అనమాట ఆ మోడల్ ద్వారా. ఓకే, వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ ప్లాన్? What is the main objective of software project planning? Estimation of resources? All of the above. All of the above. Okay, very good. ఓకే, ఒక్కసారి ఆల్ ఆఫ్ ది అబవ్ కరెక్ట్. అంటే ఏంటి, రిసోర్సెస్ కావాలి, ఎంత కాస్ట్ కావాలి, షెడ్యూల్ అన్ని కావాల్సిందే కాబట్టి సో ఇవన్నీ కూడా అవసరమే కాబట్టి ఆల్ ఆఫ్ ది అబవ్ ఇస్ ద రైట్ ఆన్సర్. Which of the following is an important factor that can affect the accuracy and efficiency? By mistake నేను టైప్ చేయడం తప్పు చేశాను. Efficiency of estimates. మీకు డేటా స్ట్రక్చర్స్ నేను చెప్పలేదుగా. అల్గర్థం గురించి అలా ఏమైనా డీటెయిల్డ్ గా చెప్పారా మేడం ఏమన్నా ఇది వరకు? అల్గర్థం అనాలిసిస్ డేటా స్ట్రక్చర్స్ ఏమన్నా? ఓకే, నాకు తెలిసి అయితే ఓకే అమ్మా. యాక్చువల్గా ఏంటంటే మన ఎఫిషియన్సీ ఆఫ్ ది ప్రోగ్రామ్ అని యాక్చువల్గా ఎలా చెప్తాము? ఎఫిషియన్సీ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఎలా చెప్తాం? ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లాస్ లో నేను వచ్చి ఏంటంటే ఒక టెస్ట్ కండక్ట్ చేస్తున్నాను. అయితే నేను ఒకళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నాను, ఒకరికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలి అనుకున్నాను. అయితే నేను ఒక ప్రోగ్రామ్ ఇచ్చాను, ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూపించమన్నాను. అయితే ఈ 11 మెంబర్స్ లో 2 మెంబర్స్ ఇద్దరు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూపించారు. సో సపోజ్ నేను 9 అన్నాను, 10 కల్లా చూపించాలన్నాను, ఇద్దరు 10 కి ప్రాంప్ట్ గా చూపించారు. కానీ నేను ఇద్దరిలో ఒకళ్ళకే ప్రైజ్ ఇవ్వదలుచుకున్నాను. నేను ఏ ఆస్పెక్ట్స్ లో వాళ్ళకి నేను ఫస్ట్ ప్రైజ్ ఇస్తాను? ఇద్దరిలో ఒకళ్ళని నేను సెలెక్ట్ చేసుకుంటాను. బాబు అర్థమైందమ్మా నా క్వశ్చన్? స్టూడెంట్స్, పిల్లలు నేను అన్నది అర్థమైందమ్మా? నేను అన్నది ఇక్కడ ఏంటంటే
టూ అనాలిసిస్ వచ్చేటప్పటికి 2 కాంప్లెక్సిటీస్ బేస్ చేసుకుని అనమాట. టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ. అంటే ఏంటంటే ఇప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, తక్కువ టైంలో ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే నీ కోడింగ్ ఆ విధంగా ఉండాలి. స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఏంటి? యాక్చువల్గా ఏంటంటే నేను కోడింగ్ డెవలప్ చేస్తే నాకైతే 30 లైన్స్ వచ్చింది అనుకుందాం. ఇంకొకళ్ళు డెవలప్ చేసినప్పుడు అది ఒక 20 లైన్స్ లోనే అవుట్పుట్. అప్పుడు ఇద్దరిలో నేను ఏది ప్రిఫరెన్స్ ఇస్తానమ్మా? 20 లైన్స్ ఉన్న వాళ్ళదే కదా. అంటే మనం ఏంటంటే తక్కువ టైంలో కంప్లీట్ అవ్వాలి, తక్కువ టైంలో ఎగ్జిక్యూట్ అవ్వాలి, తక్కువ స్పేస్ లో మన కోడింగ్ అనేది ఉండాలి. ఎందుకంటే కోడింగ్ పెరిగే కొద్ది అంతదాకా ఎందుకు, మీకు నోట్ బుక్ ఉంది, ఇప్పుడు ఒక ఆన్సర్ ఉంది, ఒక ఆన్సర్ మొత్తం ఒక 4 పేజెస్ లోనే చూపించవచ్చు. అదే ఆన్సర్ రాసి 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 10 పేజెస్ లోనే చూపించవచ్చు. కానీ నేను 10 పేజెస్ కన్నా 4 పేజెస్ ఇంపార్టెన్స్ ఎప్పుడు ఇస్తాను? కంటెంట్ అంతా కవర్ అయ్యి 4 పేజెస్ లో ఉన్నదనుకోండి, దానికే కానీ ఇంపార్టెంట్ ఇచ్చేది. అంటే ఇక్కడ ఏంటంటే సైజు పెరిగే కొంది ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతుంది అన్నమాట. సో అందుకని ఏంటంటే మనం ప్రాజెక్ట్ సైజ్ అన్నమాట ఇక్కడ ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ దట్ కెన్ ఎఫెక్ట్ ద యాక్యురసీ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఎస్టిమేట్. అంటే సైజ్, ప్రాజెక్ట్ సైజ్ తక్కువ ఉంటే తక్కువ ఖర్చుతో అయిపోతుంది. సైజ్ ఆఫ్ ది అంటే కోడింగ్, లైన్ ఆఫ్ కోడింగ్ ఎల్ఓసి అంటారు అనమాట. అంటే ఇప్పుడు లైన్ ఆఫ్ కోడింగ్ మీన్స్ ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ వాయిడ్ మెయిన్, స్టార్టింగ్ బ్రేసెస్, ఇంట్ ఏ కామా బి కామా సి సెమీకోలన్, సో సి ఈక్వల్ ఏ ప్లస్ బి, ఒక్కొక్కటి ఒక్కొక్క లైన్ అమ్మా. అంటే మీరు లైన్ ఆఫ్ కోడింగ్ పెరిగింది అంటే ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతున్నట్టు, లైన్ ఆఫ్ కోడింగ్ తగ్గింది అంటే ప్రాజెక్ట్ కాస్ట్ తగ్గుతున్నట్లు. సో అందుకనంటే మన ఎస్టిమేషన్ అప్పుడు మన ప్రాజెక్ట్ సైజ్ బేస్ చేసుకుని ఎస్టిమేట్ చేస్తాం. ఓకేమ్మా, నాకు తెలిసి ఇదే లాస్ట్ ఏంటిదేమో, ఇంకా ఉంది. What describes the data and control to be processed? Planning process, software scope, external hardware, project complexity. What describes the data and control? సో ఇక్కడ ఏంటి, హియర్ నాకు తెలిసి సాఫ్ట్వేర్ స్కోప్ అయి ఉండొచ్చు, అదే కరెక్ట్ అయింది. సో ఇక్కడ ఏంటంటే మనం డేటా అనేది ఆ ప్రాసెసింగ్ అంతా ఎలా కంట్రోల్ చేసినా అనేది మన స్కోప్ ఆఫ్ ది ప్రాజెక్ట్ లో చెప్తాం అన్నమాట. అదే next, a number of independent investigators have developed a team-oriented approach to requirements gathering that can be applied to establish the scope of the project is called. So దానికి ఏంటంటే సి అన్నమాట, దానికి చూద్దాం. ఫాస్ట్ అన్న దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉన్నది. ఫాస్ట్ అంటే ఫెసిలిటేటెడ్ అప్లికేషన్ స్పెసిఫికేషన్ టెక్నిక్స్. So this approach encourages the creation of joint team of customers and developers who work together to identify the problem, propose elements of the solution, negotiate different approaches, and specify a preliminary set of requirements. Next, the project planner examines the statement of scope and extracts all important software functions, which is known as ఏమంటారమ్మా దాన్ని? ఏమంటారు? నాకు తెలిసి సిఐ ఉండొచ్చు, ఈయన. ఓకే, 1 minute. Decomposition. The project planner examines the statement of scope, extracts all important software functions అన్నాడు కదా. సో సాఫ్ట్వేర్ ఫంక్షన్స్ అన్నాడు కాబట్టి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్ ఈస్ కాల్డ్ యాజ్ కాంపోనెంట్. సో అంటే ఏంటి, మనం డికంపోజ్ చేస్తున్నాము. సో దట్స్ వై బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. The environment that supports the software project is called. The environment that supports the software project is called. ఇక్కడ SEE అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఎన్విరాన్మెంట్. సో మనం ఏంటంటే సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ ని సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఎన్విరాన్మెంట్ అంటారు. సో ఇట్ ఇన్కార్పొరేట్స్ ద హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. Which of the following is not an option to achieve reliable cost and effort estimate? Base estimates on similar projects that have already been completed. Use one or more empirical models for software cost and effort estimation. Use relatively simple decomposition techniques to generate project cost and effort estimates.
the ability to translate the size estimate into human effort, calendar, time, dollars. ఓకే, ఇక్కడ నాకు తెలిసి టీ అయి ఉండొచ్చు, టీనా. ఓకే, ద ఎబిలిటీ టు ట్రాన్స్లేట్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనము సైజ్ అంటే ఎలా చెప్తున్నా, ఎంతమంది అంటే సైజ్ ఎస్టిమేషన్ ఎలా ఇస్తున్నా అంటే ఎంతమంది హ్యూమన్ కావాలి. ఓకే, సో క్యాలెండర్ టైం, హౌ మచ్ టైం రిక్వైర్డ్, హౌ మెనీ మంత్స్, హౌ మచ్ కాస్ట్. అంటే ఇక్కడ మనం ఒక ప్రాజెక్ట్ అనేది how much persons required to complete that particular project, how much time is needed, what's the cost. ఈ మూడు బేస్ చేసుకొని కదా. సో అందుకోసం సో డి అనేది కరెక్ట్ ఆన్సర్. ద అబిలిటీ టు ట్రాన్స్లేట్ ద సైజ్ ఎస్టిమేట్ ఇంటూ హ్యూమన్ ఎఫర్ట్, క్యాలెండర్ టైం అండ్ డాలర్స్. ఓకే, 1 minute. ఇంకా 2 ఉన్నాయి, కూడా చూసేసి ఆపుదాము. 1 minute. Okay, what can be used to complement composition technique? ఇది అయినట్టు అవ్వలేదా? అవ్వలా. After and offer a potential valuable estimation approach in their own right. Here for that, నాకు తెలిసి empirical estimation model. Here empirical estimation model means here in that చెప్పాను కదా లైన్ ఆఫ్ కోడింగ్ అంటారని. అంటే ఎంపిరికల్ ఎస్టిమేషన్ మోడల్ ఎలా ఉంటుంది అంటే వేరియస్ ఫార్ములాస్ ఉంటాయి. ఇందా కాస్ట్ కన్స్ట్రక్టివ్ మోడల్ అన్నాను చూడండి, కొకోమో మోడల్. సో అది ఒక ఎస్టిమేషన్ మోడల్ అన్నమాట. సో అక్కడ ఏంటంటే సైజ్ ఏంటంటే లైన్ ఆఫ్ కోడింగ్ బేస్ చేసుకొని కానీ ఎఫ్పి రిఫర్స్ టు ఫంక్షనల్ పాయింట్స్ అన్నమాట. అంటే ఎన్ని ఫంక్షన్స్ ఉంటాయి, సో ఆ ఫంక్షనల్ పాయింట్స్ ఏంటని కానీ కాస్ట్ బేస్ అదే లైన్ ఆఫ్ కోడింగ్ బేస్ చేసుకొని కానీ మనకి కాస్ట్ ఎస్టిమేషన్ మోడల్. అందుకని మనకి ఏంటంటే బి అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఎంపిరికల్ ఎస్టిమేషన్ మోడల్లో కాస్ట్ మనం ఏంటంటే ఎంపిరికల్ ఎస్టిమేషన్ మోడల్లో కాస్ట్ కన్స్ట్రక్టివ్ మోడల్ అన్నమాట. సో అది ఫార్ములాస్ బేస్ చేసుకుని, సో దట్స్ వై దట్ ఈస్ బేస్డ్ ఆన్ అంటే లైన్ ఆఫ్ కోడింగ్ బట్టి కానీ ఫంక్షనల్ పాయింట్స్ బట్టి కానీ. సో అదని నాకు తెలిసి దిస్ ఇస్ ద లాస్ట్ వన్. సాఫ్ట్వేర్ project estimation can never be an exact science, but a combination of good historical data and systematic techniques can improve estimation accuracy. So that is true. So this is about అంటే కొన్ని నేను ఇన్ని 3 days కాబట్టి ఒక రోజు ఇట్లా అలానే నేను ఊరికే లాస్ట్ మినిట్ లో నేను ప్రిపేర్ చేశాను. ఓకే అమ్మా స్టూడెంట్స్, పిల్లలు, హలో, ఓకేనమ్మా. రేపు మిగతా వాళ్ళని కూడా అందరినీ రమ్మనండి.